దేశంలో కార్మికులందరికీ కనీస వేతనాలు ఇవ్వాలన్నారు రాష్ట్ర హోంమంత్రి నాయని నరసింహారెడ్డి. పోస్టల్ శాఖలో పనిచేసే కార్మికులకు ఇప్పటికీ కనీస వేతనాలు లేకపోవడం బాధాకరమన్నారు. వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో జరిగిన ఆల్ ఇండియా గ్రామీణ డక్ సేవక్ యూనియన్ 3వ వార్షికోత్సవ మహాసభలో పాల్గొన్నారు నాయని. తపాలా కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలన్నారు రాష్ట్ర హోంమంత్రి నాయని నరసింహారెడ్డి. కార్మికులకు పనికి తగ్గ ఫలితం ఉండడం లేదన్నారు. వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో జరిగిన ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్ యూనియన్ 3వ వార్షికోత్సవ మహాసభలో పాల్గొన్నారు నాయని. ఏ రంగంలోనైనా కార్మికులకు పనికి తగ్గట్టు జీతం ఇయ్యాలన్నదే రాష్ట్ర సర్కార్ లక్ష్యమన్నారు నాయని. పోస్టల్ శాఖ కార్మికుల కనీస వేతనాలపై కేంద్రం స్పందించాలన్నారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి దత్తాత్రేయ చొరవ తీసుకోవాలన్నారు. మరి కాంగ్రెస్ వాళ్ళు గుర్తుపట్టలే, అంతకు మొదలు యూపీఏ గవర్నమెంట్ గుర్తుపట్టలే, అంతకు మొదలు ఎన్డీఏ గవర్నమెంట్ వాజ్పేయి గవర్నమెంట్ గుర్తుపట్టలే. మరి మోడీ గవర్నమెంట్ ఏమన్నా పట్టదా మరి ఆలోచిద్దాం. నిజంగా 7,000 నుంచి 9,000 మ్యాక్సిమం. మీకు కనీసం ఇంటి అద్దెలవన్స్ ఇచ్చినా కొంత సంతోషపడేవాళ్ళు. మీ ఇల్లును పోస్ట్ ఆఫీస్ కింద వాడుకుంటున్నారు, మరి దానికి కిరాయి కూడా ఇస్తలేరు. కేంద్ర ప్రభుత్వానికి మీ పైన ఒక ఆలోచన, సిద్ధాంతపరంగా కనీస వేతనాల చట్టం ప్రకారంగానైనా మినిమం ఈ మధ్యన లేబర్ మినిస్టర్ గారు బండారు దత్తాత్రేయ గారు 10,000 రూపాయలు మినిమం వేజెస్ అన్నాడు. మరి ఆ 10,000 కూడా లేవు, 7,000 ఉన్నాయి మీకు మినిమం. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏండ్లైనా కార్మికుల జీవితాల్లో మార్పు రాలేదన్నారు నాయని. చాలని జీతాలతో జీవితాలను నెట్టుకొస్తున్నారని చెప్పారు. యూనియన్లను పక్కన పెట్టి హక్కుల సాధన కోసం ఆందోళన చేయాలన్నారు. పోస్టల్ కార్మికులకు సర్కార్ అండగా ఉంటుందన్నారు నాయని. కాంట్రాక్ట్ లేబర్ ను రెగ్యులరైజ్ చేసే ఆలోచన ఉంది. శ్రమ దోపిడీ జరుగుతున్నారు. మన టీవీలో మీరు విన్నారు కదా, ముఖ్యమంత్రి గారు టీవీలో చెప్పాడు, శ్రమ దోపిడీ చేశారు తెలుగుదేశం కాంగ్రెస్ వాళ్ళు, శ్రమ దోపిడీని అరికడతానని అన్నాడు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీ శ్రమ దోపిడీ చేస్తుంది. కాబట్టి మీ యొక్క న్యాయమైన హక్కులు రాబట్టుకునేదానికి మీరు పోరాటం చెయ్యాలా. విద్యుత్ శాఖలో పనిచేసే కార్మికులను పర్మనెంట్ చేసేందుకు సర్కార్ ముందుకొస్తే విపక్షాలు కేసులతోటి అడ్డుకుంటున్నాయని ఆరోపించారు నాయని. మీటింగ్ల ఎమ్మెల్యేలు, కార్మిక సంఘ నేతలు పాల్గొన్నారు.